ఉల్లా జరంతా ఉల్లా ఉల్లి జరంతా జరంతా మన వీడియోలను కూడా జరంతా చూడుర్రల్లా అందరు ఎట్లున్నారు మంచున్నారా అందరు ఎట్లున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టుంచా స్టోరీస్ అండ్ వ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో. నేనైతే ఇంకా లేట్ చేయకుండా అటు వ్లాగ్ ముచ్చట్లోకి అయితే వెళ్ళిపోతా. ఇంకా మీరు కూడా లేట్ చేయకుండా మన వీడియోకి ఒక ఇచ్చిన లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే కాస్త సబ్స్క్రైబ్ చేసుకుని నా పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే కొట్టేయ్రి. నిన్న గృహ ప్రవేశం అయితే కంప్లీట్ అయిపోయింది కదా. యాక్చువల్లీ నిన్న వ్లాగ్ నేను అసలు ఏం ఎక్కువ షూట్ చేయలేదు, ఇంకా బికాస్ చెప్పినా కదా నాకు కొంచెం హెల్త్ ఇష్యూ ఉండే అనమాట, అందుకోసం అన్నట్టుగా ఎందులో ఇన్వాల్వ్ అయితే కాలేదు నేను. ఇంకా నిన్నైతే మన రోజు కాదు, ఈ రోజు మొత్తం ఇంకా మనదే అనమాట. ఐ మీన్ ఫుల్ గా ఈ రోజు అయితే వ్లాగ్ షూట్ చేసేయడమే కంటిన్యూ అవుతుంది. వ్లాగ్ స్కిప్ చేయకుండా చూడుర్రి. హాయ్ చెప్పవచ్చు. నిన్న నుంచి నిన్న మార్నింగ్ నుంచి వాడుకున్నది ఇలా పొల్యూషన్. సరే నేను ఆఫ్టర్నూన్ పడుకున్నది, ఇవాళ పొద్దున్న లేచింది వల్ల పని చేసి తిరిగి ఏంది నిన్న 2ంటికేమో పడుకున్నావు. 2ంటికి కూడా కాదు, మేము లంచ్ చేసేటప్పటికి వచ్చేసినాం పైకి. కొద్దిసేపు లేచినాం, ఇక టాబ్లెట్లు వేసుకున్నాక నాన్ స్టాప్ పడుకున్నాం. ఆడ ఈడ ఈ నుంచి ఆడికి ఆ నుంచి ఈడికి. మళ్ళీ నైట్ కూడా అసలు చూయలేదు. ఇప్పుడు లేచిందాం 12 అవుతుంది. ఇప్పుడు 12 అవుతుంది. జస్ట్ 9 అది మనకి జస్ట్ 9 రా బ్రష్ వేసుకొని లేచింది ఫ్రెండ్స్. ఒక పని లేదు, మంచిగా పడుకొని ఉన్నారు. లేచిన పని నేనే చేసిన. నిన్న సాయంత్రం నేనే బోల్డ్ ఉన్నా, నేనే అక్కడ క్లీన్ చేసిన. మళ్ళీ అదేంటిది నిన్న నైట్ అందరు పైకి వచ్చినాక ఎక్కడ నేనే చదివి ఆడున్నా అన్నీ పైకి పట్టుకురావాల్సినవి నేనే పైకి పట్టుకోవచ్చు. కొంచెం మంచిదే ఫ్రెండ్స్, అందుకే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం కాదు ఫ్రెండ్స్, చాలా చెప్తాను. నీకు నిన్న యాపిల్ తెచ్చిచ్చిన, టాబ్లెట్ తెచ్చిచ్చిన, వాటర్ తెచ్చిచ్చిన. థ్యాంక్ యూ. మంచిగా చూసుకున్నాను నా హెల్త్ బాగాలేకపోతే. చెవుల పక్క కనబడతాను. చెవుల పక్కే ఉంటుందా? పక్క కాదు కదా. రాజిగులు ఇప్పుడు పాపం నైట్ లేట్గా పడుకున్నది ఫ్రెండ్స్. ఇద్దరం ముచ్చట్లు వేసుకున్నాం. 2 ఈ ఇయర్ రింగ్స్ ఈ నిద్రలో కూడా నెక్స్ట్ సెట్ చూపిస్తుంది. దీనికి కామో నాకు ఇవి కాదు కదా. నీదేది ఇయర్ రింగ్స్ సేమ్, కానీ ఈ మధ్య పెద్దగా, మాకేమో చిన్నగా, కొంచెం కింద పూసలేమో తెల్లగా, ఆమె పూసలేమో నల్లగా, గ్రీన్. సేమ్ నక్లీస్ సెట్. నక్లీస్ నాది, నక్లీస్ గర్ల్స్. ఎంత పెట్టుకున్నారు అది? కాస్ట్ చిట్టి పళ్ళు తెల్లగా వంట సెక్షన్ అంతా కిందే ఎత్తారు. నేనైతే ఇంకా బ్రష్ చేయలేదు, ఇంకా లేవడంతో కిందికి అయితే వచ్చేసినాను. ఇంకా టిఫిన్ చేస్తున్నాం అనమాట ఇక్కడ. సో ఇంకా పెద్దమ్మ టిఫిన్ చేస్తుంటే ఇంకా నేనైతే అన్ని కట్ చేసి ఇస్తున్నా. ఇక్కడ టిఫిన్ వచ్చేసి ఈరోజు ఏంటిదంటే నాటు రవ్వ అంటారు కదా, సో అది. ఈ వంట సెక్షన్ పెద్దమ్మ నేను ఇద్దరం కలిసి ఎత్తున్నాం. సగం వంట పెద్దమ్మ, సగం వంట నేను చేయాల్సి వస్తా. ఒకవేళ మేమిద్దరం కలిసి చేసిన వంట బాగాలేకపోతే మేమిద్దరం ఒకరి మీద ఒకరు నెట్టుకోవచ్చు అనుకుంటే ఇంకా కామెడీ వేసుకుంటే ఇద్దరం కలిసి అయితే వంట అయితే చేస్తున్నాము. నాటు రవ్వ అయితే నేను అస్సలు తినను. ఆల్మోస్ట్ బయట నుంచే అందరూ టిఫిన్స్ తెచ్చుకుంటున్నారు. ఇది జస్ట్ కొద్దిమందికి మాత్రమే, మా ఆడబిడ్డ వాళ్ళు, ఇంకా పిల్లలకి, మా అమ్మమ్మ వాళ్ళకి, మా మామయ్యకి అందరికి బయట నుంచే వస్తుంది. ఇంకా రిమైనింగ్ ఉన్నారు కదా, అక్క కానీ, ఇంకా చిట్టి కానీ, ఇంకా మా భగత్కి కానీ, బావకి, ఇంకా పిల్లలు ఉన్నారు కదా, మా చయాన్ బాబు, మా మహా ఇట్లా తింటారు అన్నట్టుగా ఏమో చేసి పెడితే అయిపోతుంది కదా, ఈజీగా అయిపోయింది. ఇంతమందికి ఇడ్లీ దోశలు అంటే ఇంకా చేయలేము కదా. సో ఇంకా ఉప్మా లాంటివి పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది, కొంచెం బాగుంటుంది కదా అన్నట్టుగా ఇంకా నైతే నాటు రవ్వ చూస్ చేసుకొని అయితే ఇంకా అదైతే ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే వేసినాము. నిన్న వ్రతం చేసుకున్నారు కదా, సత్యనారాయణ వ్రతం. నిన్న నాన్ వెజ్ తినద్దు అనేసి చెప్పిర్రు. ఇంక ఈరోజు అయితే సాటర్డే అనమాట. ఇంకా మా ఆడబిడ్డ వాళ్ళు వచ్చేసి నాన్ వెజ్ తినరు. సో ఇంకా వాళ్ళు తిననప్పుడు ఇంకా మటన్ గట్లా తెచ్చుకోవడం ఎందుకన్నట్టుగా, ఇంకా పిల్లలు ఇట్లా ఉన్నారు కదా తింటారు అన్నట్టుగా ఈరోజు అయితే ఇంకా చికెన్ అయితే తీసుకొని వచ్చిండు మా బావ. నా అక్క వాళ్ళు అయితే ఇంకా రెడీ అయ్యారు కదా, ఎవరి వాళ్ళు అయితే సెట్ చేసేసుకుంటున్నారు. ఇళ్ళ మాత్రం అక్క వాళ్ళు నిజంగా
బెటర్, చాలా గ్రేట్ అనుకోవాలి. ఏమన్నా ఉన్నది అనుకోండి వాళ్ళది వాళ్ళు ఎంత నీట్ అండ్ క్లీన్గా మళ్ళీ దాచిపెట్టుకుంటారో జాగ్రత్తగా. నేనున్నా ఎక్కడెక్కడ పడేసుకుంటే 12 అవుతాం వల్ల ఇప్పుడు తింటారు. ఇప్పుడు టిఫిన్ తింటే ఎన్నడు లంచ్ తినేది, ఎన్నడు ఈ చికెన్ ఉరించుకుంటూ తినాలి. లంచ్ ఏ టైంకి తింటారు తెలుసా? 3ంటికో 4ంటికో తింటారు మళ్ళీగా కదా. ఓ మా అమ్మ మస్తు పని చేసింది. లేచింది, బ్రష్ చేసుకున్నది, మళ్ళీ లేచింది, మళ్ళీ బ్రష్ చేసుకున్నది, మళ్ళీ లేచింది. అదే తప్పే. అదే బ్రష్ చేసుకునడమే ఒక 4-5 గంటలు వేసుకున్నారు కదా, అదే పెద్ద పని. భలే ఉన్నది. మా స్పెషల్స్ ఏంటంటే నేను చేసిన తెల్ల అన్నం అండ్ నేను మా పెద్దమ్మ కలిసి చేసిన చికెన్ కర్రీ. కలపలే అందుకే నూనె పైకి తేలింది. అండ్ ఇక్కడ మా వాళ్ళు అందరూ ఎక్కడ కూడరు, పీస్ల కోసం కొట్టుకుంటారు. ఇంత ఘోరం ఎక్కడైనా ఉంటారు, పీస్ల కోసం కొట్టుకుంటారు. ఉంచుకుంటారు. అన్నంలో ఉంచుతారా చిట్టెవరు? అన్నం పరబ్రహ్మ స్వరూపం. అలా ఉంచిందక్క. చిన్నక్క నీ బొక్క చూపివా, నీ లెగ్ పీస్. ఇవాళ సాటర్డే స్టేటస్ పెడతా. నలిగి బొక్క రియల్ లైఫ్ లో కూడా జరుగుతాయి అవి. ఇప్పుడు జరగట్లే, మీది కావట్లే. ఇప్పుడు ఈ ముక్కల గోలు ఏందో అర్థం కాదు. తినేది గింత తింటారు కానీ ముక్కలు అని కొట్టుకున్నాడు ఎక్కువ. యాక్చువల్లీ నేను శారీ కట్టుకుందామని శారీ వాటికి సంబంధించిన జ్యువెలరీ అంతా తీసుకొని వచ్చిన, కానీ మెయిన్గా వేసుకునే డ్రెస్సెస్ మాత్రం తీసుకొచ్చుకోలేదు. ఎప్పుడో నైట్ టైంలో యూజ్ చేసుకుందాము అట్లా ఆల్టర్నేట్గా పెట్టుకున్న నైట్ డ్రెస్సెస్ నాకు దిక్కయింది. ఐ మీన్ ఒక బ్యాగ్ ఇంటి దగ్గరే మర్చిపోయి వచ్చినాం అనమాట. ఇంకా మా మహాడికి ఏమో మా చయాన్ డ్రెస్సెస్ వేద్దామనేసి అనుకుంటే మా చయాన్ వాళ్ళు కూడా అంటే పాతింటికాడ ఎక్కువ డ్రెస్సెస్ ఉన్నాయి కదా, సో కొత్త ఇంటి దగ్గర లేవు కాబట్టి ఇక మా మహాడికి తీసుకుపోయిన 1-2 డ్రెస్సులనే తిప్పి వాటినే ఉతికి వాటినే వేయడం అయింది. ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ మా అక్క చేసిన సెటప్ అదంతా చూపిద్దామని లైట్ వేద్దామని చూస్తే నాకు లైట్స్ ఎక్కడా దొరకట్లేవు. అదే మొత్తం ఇక్కడ నేనైతే ఎతుకుతున్నా. ఎంత ఎతికినా కానీ నాకైతే ఆఖరికి లైట్స్ అయితే దొరకలేదు. ఇక్కడ ఏం చేస్తాను మీరు? ఏం ఆడతాను? వావ్ గద్ది అట. ఇది నువ్వు నన్ను క్యాప్చర్ చేయే, మా మమ్మీని కాదు అంటాడు. ఏం చెప్తానా నాని నువ్వు? ఇక్కడ ఏం చెప్తాను మీరు? ఇసుకనా? అన్ని న్యూ బిల్డింగ్స్. అక్కడ మా బావ, ఇక్కడ మా అక్క, ఓనర్ అయ్యా, ఓనర్ అమ్మ, ఓనర్ అయ్యా. ఇక మా తెలుగు రాదు ఇక మనకంతకంటే చిన్న సేటు. ఈయన ఓనర్ అయ్యే తమ్ముడు. మీరు బయటికి పోయి ఐస్ క్రీమ్లు ఎత్తడానికి పోతారు కావచ్చు అని నేను ప్రిపేర్ అయినా. భారత్ బావ థమ్స్ అప్ అన్నాడు, ఐస్ క్రీమ్ అన్నాడు, పానీపూరి అన్నాడు, వాకింగ్ అన్నాడు, గార్డెన్ అన్నాడు, ఇసుకలుగా చూసాడు. నిజంగా నేను అదే అనుకున్నా. ఇక్కడ ఆపోజిట్ అయితే మస్తు ఉన్నది. యాప సెట్ బాగుంది. చెప్పులకి చెప్పులు కక్కలేనా మీరైతే?
నాకు లేవులే నేను దుమ్ముతామంటే నేను స్నానం చేసిన దండు సీమలక్క ఊరుకురా ఏం కాదు పిల్లలు ఉసుకులాడతాం మంచి ఎందుకు ఇది ఏం చేస్తా మంచి చిన్న దుంపి గంత పెద్దది వద్దు చిన్న దుంపి చిన్నదా చిన్నప్పుడు పెట్టుకునేటోళ్ళు ఇది ఇగో పెట్టుకో ఒకసారి ముక్కు పిల్లల షర్ట్ అటు ఇది ఏంటి చెప్పండి పెద్దమ్మ ఇంకా ముక్కు పిల్ల నీకోసం డైమండ్ ముక్కు పిల్ల బిడ్డలు డైమండ్ ముక్కు పిల్ల తీసుకో థ్యాంక్స్ అంటే థ్యాంక్స్ ఏనా నీకు డైమండ్ ఇచ్చినందుకు నాకేం లేదా అట్లీస్ట్ గోల్డ్ అన్నలే ఏది ఈ ప్లేసా ఆహా ఇదా ఈ ప్లేసా నాగరాజన్ ఏ ఛాయ్ అదిలే దా ఇద్దరు పొత్తులు నువ్వు వద్దు ఓ గట్లు ఉరుకుతాను మనం చూడలే అసలుకి ఘోరం ఊరికడి కొత్తలే అక్క ఎక్కడ గార్డెనా చేయలేక ఫోన్ కింద మా పెద్దమ్మ మమ్మల్ని వీడియో తీస్తాను ఫ్రెండ్స్ అప్పటి నుంచి తీస్తా అంటాను వీడియో నడుచుకుంటా ఇట్లా నడుచుకుంటా వస్తే ఇట్లాంటి డాంబర్ మెయిన్ రోడ్ వచ్చింది ఆడ ఆంటీలు అందరూ ఊగుతారు ఎక్సైజ్ ఎత్తారు ఇప్పుడు మా పెద్దమ్మ కూడా పోయి ఎత్తాయి చూసామా గట్లా అంటే చూడు ఎట్లెక్కదా గట్లెక్కాలి పెద్దమ్మ పో ఎక్కువ పో ఎక్సర్సైజ్ చేయాలి పో పెద్దమ్మ ఇవేనా బాగా అన్నది ఇవే ఆ ముందు కన్నా కాదక్క గంతోపిక మనకు లేదంట అన్నాని మాను దిగు తమ్మని అంటాడు పడతా ఉయ్యాలంటే ఉంటే మంచిది కాసేపు అయితే అక్కడ ఫొటోస్ స్టంట్లు అన్నీ వేసేసి ఇంకా పానీపూరి తినడానికి అయితే పోతాను ఎక్కడ నచ్చి పానీపూరి ఇక్కడ ముందంట వాడు మా వాళ్ళు అందరూ నడతారు ఇప్పుడే మా చిన్నగా బయటకు వెళ్ళేసి వచ్చింది వాళ్ళు కూడా మాతో పాటు జాయిన్ అయ్యారు ఇప్పుడైతే మేము పానీపూరి తినడానికి వెళ్తానముల్లా మాకందరికి ఇక్కడ కనిపిస్తుంది ఇస్తా ఈమె కూడా కొత్తగా ఇప్పుడు ఛానల్ స్టార్ట్ చేస్తాను అంటే
ఆంటీ లాస్ట్ దా వాళ్ళకున్నట్టు బిల్డింగ్ ఒక వినాయకుడే కనబడుతుంది. ఆ లైట్ మీరు పెట్టించారు అక్క. తేజు మొత్తం బిల్డింగ్ కనబడుతుంది కానీ వాళ్ళది ఎందుకు చిన్నగా అనిపిస్తుంది మనకు పెద్దగా అనిపిస్తుంది వాళ్ళ కూడా అంతే అనిపిస్తుంది. వాళ్ళు ఏంటంటే లైట్ ఏదండి ఇదా లైట్ అక్కడి అది సిల్వర్ది కుంకుమ ఆల్రెడీ చెప్పిన అట్లా చెప్పాలరా. ఆహా ఇల్లు ఉంటుంది కదా వావ్. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? ఎంత అవుతుంది అక్క? నీట్గా వస్తుంది పైన. చిందక్క మీద చేద్దామా ప్రాంక్? నిజంగానే పెడతారు చిందక్క అదిగా. అన్ని లైట్లు వస్తున్నాయి కదా కరెంట్. నా గురించి తెలుసు గోరిగిస్తారో తెలుస్తుంది ముందు. అయ్యో కాదు నార్మల్ సైలెంట్ అసలు ఇది ప్రాంక్ ఏం చెప్తాను నాకేం చెప్పకుండా చెప్తా. ఇందాక కూడా ఏపీ ప్రాంక్ లెక్క కనిపిస్తున్నా అన్ని కొల్ల చెంప అలుగుతుంది. వీడియో తీసుకో వీడియో తీస్తాను వేసుకోనికి ఏం అవసరం లేదు. జస్ట్ కప్పుకోనికి తలకాయ కింద కప్పుకోనికి ఒకటి సపరేట్. అది వేసుకొని అది బ్లూ కలర్ది బ్లూ కలర్ ఇంట్లో కప్పుకుండే అదే వద్దు నాకు ఎల్లో కలర్ నాకు.
ఐ హోప్ మా న్యాచురల్ ముచ్చట్లను బాగానే ఎంజాయ్ చేసి అనేసి అనుకుంటున్నా. అయితే ఇంతకీ ముచ్చట ఏందంటున్నా, మేమైతే పైన పడుకుందామని పడుకున్నాం కానీ ఫుల్ దోమలు ఒకలెనక ఒకలం లేచి అయితే ఇక్కడ కిందికి అయితే పోతాం. నిజం చెప్పాలంటున్నా అసలు నిద్రే లేదు. 12-1 వరకు బయటనే ముచ్చట్లు పెట్టినాం. ఇక పడుకుందామని 2 గంటలకు పైన పక్కేసుకుంటే కుయ్యి అని దోమలే. అయితే మా పెద్దమ్మ చేయని తీసుకొని పోయింది. నెక్స్ట్ సిందక్క వాళ్ళ పాపని తీసుకొని పోయింది. తర్వాత నేను పోయినా, తర్వాత చిట్టి పోయింది. తర్వాత ఇంకా మా అక్క ఒకరెనకొకరం అందరం కిందికే వచ్చేసి మళ్ళీ పడుకున్నాం. ఇవాళ ఇక మా ముచ్చట్లు అయితే ఇట్లా గడిచిపోయినాయి. ఇంకా నెక్స్ట్ వీడియో కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కూడా చాలా బాగుంటుంది, అది కూడా ఫ్యామిలీ తోటే. అబ్బాయి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వచ్చు కదా. యా అంతే ఈ వీడియో. బై బాయ్.